హాయ్ వ్యూవర్స్, నిజంగా ఆడవారిని కొంతమందిని చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారా వీళ్ళు, ఎంత లక్షణంగా ఉన్నారా వీళ్ళు, ఛీ దీని బతుకు అట్లాంటి దీనికి వెళ్ళి ఇలాంటి వాడితో ఇట్లాంటి సంబంధమా, దానికి మొగుడిని చంపిందా, ఏ మనిషిరా ఇది అనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మొండిగల వీరవారు సమేత ఒక వీధి. నల్లిరాజు మౌనిక దంపతులకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వాళ్ళకి 2 పిల్లలు. ఈ పాతపట్నంలోనే మాదిగ వీధికి చెందినటువంటి ఉదయ్, సబ్జెక్ట్ కరెక్షన్ ఉదయ్, అతనితో అక్రమ సంబంధం. ఈ విషయము రాజుకు తెలిసింది. అతను ఎంత మంచివాడు కాకపోతే తప్పు, ఇటువంటి సంబంధాలు వద్దు, పిల్లలు ఉన్నారు, పదతకుందామని చెప్పేసి అన్నాడంట. ఈలోపు ఉదయ్ అనేవాడు, నేను నా పిల్లానికి కిడాకులు ఇస్తా, నువ్వు కొట్టి మొగుడికి కిడాకులు వచ్చే మన పెళ్ళికి చెప్పేసి అన్నాడంట. దెన్ విడాకులు అయ్యేది కాదు, కానీ నేను నా మొగుడికి నిద్ర మాత్రలు ఇస్తాను, వాడు స్పృహలో లేకుండా వెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు రా చంపిన తర్వాత ఇది సహజమైన క్రియేట్ చేద్దామని చెప్పేసి చెప్పిందంట. దెన్ ఇతను వచ్చేసి, ఎవరు ఈ రాజు వచ్చేసి నీరు పోయినటువంటి అతను తెలిసినటువంటి వేరే చోట ఎక్కడో ఆర్ఎంపీని అడిగి నిద్ర మాత్రలు పట్టుకొచ్చాడు. ఈ మౌనిక ఇతనికి 5 నిద్ర మాత్రలు ఇచ్చింది. ఆ రోజు ఇంకా స్పృహలో ఉన్న ఫీలింగ్ ఉంది ఆమెకి, అంత ఇండెత్తులో ఇవ్వాల. నెక్స్ట్ రోజు ఈ నిద్ర మాత్రలు అన్నంలో పొడిలా కలిపేసేసి ఇచ్చింది. నైట్ 11:30 ఆ సమయంలో ఫోన్ చేసి చెప్పింది వచ్చేయండి అని. ఈమె ఇంటికి వచ్చేటప్పుడు ఈ ఉదయ్ తన బావ మల్లికార్జున కూడా తీసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారు, వచ్చే ధరలో వీధి లైట్లు ఆపారు. ఆ తర్వాత ఈమె ఇంటికి వచ్చిన తర్వాత రాజు వచ్చేసి గాఢ నిద్రలో ఉన్నాడు, నిద్ర మాత్రలు కదా. మల్లికార్జున కాళ్ళు పట్టుకున్నాడు, ఈమె మౌనికి వచ్చేసి చేతులు పట్టుకుంది. ఈ రాజు గుండెల మీద ఈ ఉదయ్ కూర్చొని గట్టిగా ఊపిరాడకుండా దిండు పెట్టేసి మనిషి చంపారు కదా. ఇక ఆ బట్టలు గిట్లు మొత్తం మార్చుకుని కొత్త బట్టలు వేరే బట్టలు తడేసి అతని బండిని రాత్రి ఊర్లో అందరూ పడుకున్నారు కదా, ఆ నీరు పోయి ఉన్నటువంటి వేరే ఒక ప్రాంతానికి పట్టుకెళ్ళిపోయి అక్కడ బండి పడేసి ఆ బండి పక్కన బాడీని పడేశారు. ఇక కాసేపటికి ఈమె రాత్రి అయింది, ఇంకా మొగుడు రాలేదని చెప్పేసి అత్తమ్మ ఫోన్ చేసి చెప్పారు. వీళ్ళు ఏడుస్తూ అది చేస్తూ హడావిడి చేస్తూ పోలీస్ స్టేషన్ పోయారు. రాత్రి అయింది, ఇంకా రాలేదు, ఫోన్ ఎత్తట్లేదు, అదే. ఇలా వెతున్న మూమెంట్లో తెల్లారి బండి పక్కన శవం కనపడింది. చూస్తే మనిషికి దెబ్బలేం తాగల్లా. దాన్ని ఇమీడియట్గా ఏం చేస్తారు, ఇంకా ఆసుపత్రి తీసుకెళ్ళారు బాడీని. డాక్టర్ చెక్ చేసి ఆత్మ హత్యది, మనిషి ఊపిరాడకుండా చంపేశారు అన్నాడు. ఎలా ఏంటన్నప్పుడు మీకు గతంలో 100 సార్లు 1,00,000 సార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, భార్య భర్త ఇద్దరిలో ఎవరు చనిపోయినా ముందు బతికున్నవారని అడుగుతారు. భర్త చనిపోతే భార్యనే, భార్య చనిపోతే భర్త, వాళ్ళనే ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. అలా ఏమైనా క్వశ్చన్ చేస్తున్న మూమెంట్లో ఇక పోలీసుకి తేడా కొట్టింది. ఈలోపు మొత్తం క్రాస్ చెక్ చేస్తే అక్కడో ఎక్కడో చోట సీసీటీవీలో దొరికేశారు. ఎవరు అంటే ఈ మౌనిక ఉంచుకున్నాడు, ఆ ఉంచుకున్నాడు బావ, అంతా కలగలిపి ఈ రాజుని చంపేశారు. అంతా దొరికేశారు. ఇప్పుడు ఈ రాజు మౌనిక 2 బిడ్డల పరిస్థితి ఏంటి? భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటూ దానికి కావాల్సిన సమకూరుస్తూ ఉన్నటువంటి ఆ భర్తను చంపేసింది, పతిదేవుడిని చంపేసింది. దీనికున్న కామం, దీనికున్న మతపిచ్చితో. మరలా అనవసరం కూడా నాకు తెలియట్లా. రీసెంట్ నేను కొన్ని చెక్ చేస్తున్నా, భర్తలను చంపుతున్న బ్యాచ్ మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే అనకూడదు, బట్ కోపం ఆగట్లా. నా కొడుకన్నా చూడగానే భలే ఉన్నాడు అన్న ఫీలింగ్ ఒక్కడ కూడా రావట్లా. పోనీటో చిలకలాగా అనిపిస్తుందంటే అది కూడా కాదు. ఈ పదాలు వాడుకోవడం బట్ నాకు ఎంత విసుగు చిరాకు కంపరమడుతుంది అనమాట. అరే ఏముందంటారా దాన్ని ప్రేమించావు అన్నట్టు, ఏముందనే వాడి కోసం మొగుడిని చంపావు అన్నట్టు పెద్దలు అంటారు చూసిన ఓలలో అలా ఉంది. ఇలా చూస్తుంటే అసలు బంగారం లాంటి మొగుడిని చంపుతున్నారు. మొన్న ఇండోర్ వాళ్ళు కూడా అదే కదా, సోనం బ్యాచ్. అరే అతను ఎలా ఉన్నాడు, రాజా రఘువంశీ ఎవరు అతను, ఆ సీకేసిన తాటికలాగా వాడట్టున్నాడు. రాజు కుషా రవిడాడు వాడు.
సరే దరిద్రం ఎందుకు లేని ఇవన్నీ మళ్ళీ మరలా చెప్తున్నా. ఫ్యామిలీ అంటే అది వచ్చేసి ఏదో జన్మలో పుణ్యఫలం లాంటిది. అది దాన్ని గొప్పగా కాపడం, సంతోషం ముందుకు పోండి. కానీ ఈ లేనిపోని దిక్కుమాలనేటువంటి మదపిచ్చి, కాంపిచ్చి, అట్రాక్షన్, ఇన్ఫెక్షన్, తొక్క తోలు, చెత్త చెత్త ఏంది అసలు ఇవన్నీ? మొగుడు తిన్నా తినకుండా అక్కడో ఇక్కడో కష్టపడి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేది పెళ్ళాలి మీకు కదా, మనం ఫ్యామిలీ బాగుంటాను కదా. మీకంత పిచ్చేంది అనకూడదు. కానీ అంత మద పిచ్చి, అంత కాంపిచ్చి కొట్టుకొని చేస్తున్నారు మీరు. సరే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పాపం బంగారం అంటే పాపం మనిషి రాజు అయితే.